Welcome to JRTV. Now we can discuss about this spiky plant. ఈ స్పైకీ ప్లాంట్ మనం అవుట్డోర్ ప్లాంట్ కింద ఎక్కువగా మనం ఈ గార్డెన్స్లో ప్లస్ లాబీస్లో నెక్స్ట్ ఉద్యానవనాల్లో మీకు ఎక్కువగా దీన్ని మనం ప్రిఫర్ చేస్తాం. దీని సుత మీకు డేట్ ప్లాంట్ యొక్క ఆకుకి ఏ విధంగా స్పైక్ ఆర్ స్పిక్యూల్ ఉంటుందో అదేవిధంగా దీనికి కూడా మీకు బాగా సూనంగా మొనదేరు ఉంటుంది. సో అందువల్ల చిన్నపిల్లల్ని ఈ ప్లాంట్ దగ్గరికి మనం తీసుకొస్తే వీటి యొక్క స్పైక్స్ గుచ్చుకునే ప్రమాదం చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఐబాల్స్కి డైరెక్ట్గా మీకు ఈ స్పిక్యూల్స్ మీకు పెనిట్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇది చిన్నపిల్లల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంట్లో పెంచుకునే మొక్క కాదు. సో మీకు గార్డెన్స్ నెక్స్ట్ లాబీ నెక్స్ట్ సిట్అవుట్స్ వాటి దగ్గర మీరు ఇది ప్రిఫర్ చేస్తారు. ఇది ఎక్కువగా ఉద్యానవనాల్లో మీకు బాగా హైట్ పెరుగుతుంది. నెక్స్ట్ దానికి బేబీ ప్లాంట్స్ కూడా చుట్టూ పిలకలో వెజిటేటివ్ ప్రొపగేషను మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ దీనికి మీకు వాటర్ సప్లిమెంటేషన్ సఫిషియెంట్గా చేయకపోయినా ఇట్ కెన్ సస్టైన్ ఇన్ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఆల్సో. మీకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మీకు అద్భుతంగా మీకు తట్టుకుని మంచి ఎండ వేడిమిని తట్టుకుని నువ్వా నేనా అంటూ ఇది మంచి ఉద్దీపనంగా మంచి ప్రొడక్టివ్గా మంచి స్టిమ్యులేషన్ తోటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి లీఫ్ ఈ విధంగా వెరైగేటెడ్గా ఉంటుంది. వెరైగేటెడ్ అంటే మీకు మొత్తం అంతా పచ్చదనం కాకుండా మీకు తెలుపు పచ్చ ఈ రెండు మిళితమైన లీఫ్ని వెరైగేటెడ్ లీఫ్ అంటారు. మీకు క్రోటాన్స్లో మనం వెరైగేటెడ్ లీవ్స్ చూస్తాం. అదేవిధంగా ఈ స్పైకీ ప్లాంట్లో మీకు విచిత్రం దీనికి ఈ విధంగా వెరైగేటెడ్ కలర్స్ కనిపిస్తాయి. అంతా పచ్చగా ఉండదు, అంతా తెల్లగా ఉండదు. సో రెండు కలర్స్ మిక్సింగ్ ఉంటుంది. అంటే మీరు ఇది 100% మీరు సన్లైట్లో కనుక పెడితే ఈ వెరైగేటెడ్ కలర్స్ పోయి మీకు సంపూర్ణంగా పచ్చగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరుపుకుని మీకు ఈ ప్యారెట్ గ్రీన్ కలర్లో మీకు చిలుకాకు పచ్చ రంగులో మీకు ఈ లీవ్స్ కనిపిస్తాయి. దీని నుంచి మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీని లీఫ్లో. ఏ విధంగా కిత్తనార, జనపనార నెక్స్ట్ మీకు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అదేవిధంగా దీంట్లో మీకు ఫైబరస్ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫైబర్ మనకి ఎన్నో ఉత్పత్తుల్లో మీకు వీవింగ్ పర్పస్ నెక్స్ట్ థ్రెడ్స్ నెక్స్ట్ పగ్గాలు నెక్స్ట్ ఇవి చేయడానికి ఎంతో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ స్పైకీ ప్లాంట్ మనం డొమెస్టిక్ పర్పస్ హౌసెస్లో మీకు చిన్నపిల్లలు తిరగని చోట ఇది పెట్టుకుంటే మనకి సేఫ్. ఎందుకంటే వారి హైట్కి ఈ ముళ్ళులు మీకు గుచ్చుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పిక్యూలు మీకు ఒకసారి గుచ్చుకుంటే అది దాని సుత ఇరిగిపోయి మన బాడీలో ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈత ముళ్ళు చూసాం, నెక్స్ట్ తుమ్మ ముళ్ళు చూసాం, నెక్స్ట్ ఈ స్పైకీ లీఫ్ యొక్క టిప్పు ఈ విధంగా మీకు స్పిక్యూల్ కింద మనకి కనిపిస్తుంది. సో ఇది చాలా కేర్ఫుల్గా ఉండవలసిన పరిస్థితి. నెక్స్ట్ ఇది అద్భుతంగా మీకు నెంబర్ ఆఫ్ బేబీ ప్లాంట్స్ మనకి వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఫామ్ హౌసెస్ దగ్గర ఇది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. గుడ్ ఆక్సిజన్ లిబరేషన్ పుష్కలంగా పరిపుష్టిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా మీకు ఆక్సిజన్ లిబరేషను చాలా అద్భుతంగా ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ విషవాయుల్ని మీకు ఏదో స్పాంజ్ వాటర్ని పీల్చినట్టుగా మీకు పీల్చేసి మన వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే అద్భుతమైన ఈ స్పైకీ ప్లాంట్ మీకు మనకి మానవ జాతి మనుగడకి ఎంతో మీకు మేలు చేస్తుంది. ఈ మీకు వీటిని ఆర్నమెంటల్ పర్పస్గా కూడా మీకు మనం చేయొచ్చు. మీకు ఫ్లవర్స్ వీటి యొక్క టిప్స్కి మీరు అటాచ్ చేస్తే మీకు అద్భుతంగా మీకు ఏదో మీకు ఒక లీఫ్ చివర మీకు ఫ్లవర్ మీకు జర్మినేట్ అయినట్టుగా మనకి
ఉంటుంది, బంతి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, నెక్స్ట్ మీకు బిళ్ళ గన్నేరు, ఈ విధంగా ఫ్లవర్స్ మీకు ట్యూబులార్ ఫ్లవర్స్, వీటి సుతనే మీకు పెడితే ఈ ఆకు యొక్క చివర మీకు ఫ్లోరినేషన్ అయినట్టుగా మనకి సూడో విజన్ కింద మనకి కనిపిస్తుంది. చాలా చక్కగా మంచి డెకరేటివ్గా ఆర్నమెంటల్ పర్పస్ మనం ఒక ఫంక్షన్ అప్పుడు ఇది చేసుకోవచ్చు. సో మంచి వైల్డ్గా నెక్స్ట్ క్యాక్టస్ జాతి మొక్కలాగా మీకు ఇది అద్భుతంగా పెరుగుతుంది. అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జార్ప్షన్ చేసుకుని మీకు అది సెల్ఫ్ సస్టైనబిలిటీ అయ్యే మొక్క ఈ స్పైకీ ప్లాంట్. మేము ఈ స్పైకీ ప్లాంట్స్ బేబీ ప్లాంట్స్ మీకు సప్లై చేస్తాం. మీకు హండ్రెడ్స్లో మీకు సప్లై చేస్తాం. ఒక ప్లాంట్ మీకు 100 రూపీస్ నుంచి, అంటే బేబీ ప్లాంట్ అయితే మీకు 50 రూపీస్ రేట్లో మేము సప్లై చేస్తున్నాం. చాలా ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే మీకు ఏజ్డ్ ప్లాంట్ అయితే మీకు డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. సో మీరు స్క్రోలింగ్ అయ్యే నెంబర్కే మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇటువంటి స్పైకీ ప్లాంట్స్ మీకు చాలా అద్భుతంగా మనకి యాడెడ్ డెకరేషన్ టు మన రెసిడెన్షియల్ ప్రెమిసెస్లో మీకు యాడెడ్ డెకరేటివ్గా ఈ విధంగా లీవ్స్ ఆల్టర్నేట్గా మీకు జర్మినేట్ అవుతాయి. సో మీకు ఎటువంటి వాతావరణ పరిస్థితులు 0 మీరు నెల రోజులు వాటర్ మీరు సప్లిమెంటేషన్ చేయకపోయినా మీకు అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్న ప్లాంట్ మీకు ఈ స్పైకీ ప్లాంట్. సో మీకు దీన్ని కూడా వెజిటేటివ్ దాని స్టెమ్ని మీరు ఘాటు పెడితే, అంటే షార్ప్ నైఫ్ తోటి లేదా కత్తితోటి ఘాటు పెడితే దాని నుంచి బేబీ ప్లాంట్స్ మీకు పుష్కలంగా పరిపుష్టిగా మీకు బేబీ ప్లాంట్స్ వస్తాయి. అన్ని వైపులా మీరు 360 డిగ్రీస్లో మీరు గాయం చేయండి స్టెమ్ని, మీకు నెంబర్ ఆఫ్ పిలకలు జర్మినేషన్ అవుతాయి. అవి మీరు బేబీ ప్లాంట్స్ మదర్ ప్లాంట్ నుంచి సెపరేట్ చేసి మీరు ఒక కుండీలో పాతే అద్భుతంగా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి అగ్రెసివ్గా మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ జర్మినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి రిటార్డేషన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, అంటే మీకు దీన్ని నియంత్రించే శక్తి దేనికి లేదు. మీరు మెన్యూర్ వేయకపోయినా మీకు ఎటువంటి సాయిల్ అన్నా, శాండీ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ ఆర్ పెబల్ స్టోన్స్ ఎక్కడన్నా సరే మీకు వైల్డ్ ప్లాంటేషన్, వైల్డ్గా పెరిగే మొక్క ఈ స్పైకీ ప్లాంట్. సో మీకు ఎన్నో మీకు వాణిజ్యపరంగా ఎన్నో మీకు ఈ లీఫ్ నుంచి వచ్చే ఫైబర్ తోటి మీకు ఎన్నో థ్రెడ్స్ ప్లస్ మిషనరీ సూదింగ్ పర్పస్, ఇది మిషన్ మీకు ఏజింగ్ ప్రాసెస్ ఇది నియంత్రించడానికి మీకు వీల్స్లో రోటర్లో మీకు ఈ నార దీని నుంచి తీసిన ఫైనెస్ట్ ఫైబర్స్ మీకు సూదనింగ్ పర్పస్ మీకు యూజ్ చేస్తారు. సో అద్భుతంగా మీకు ఎంతో మీకు వాతావరణ కాలుష్యాన్ని తరిమి కొట్టే అద్భుతమైన ఈ స్పైకీ ప్లాంట్ మన ప్రెమిసెస్లో మీకు చిన్నపిల్లలకి దూరంగా మనం ఇది హ్యాపీగా పెంచుకోవచ్చు. దీని నుంచి మీకు థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ నేను చెప్పిన విధంగా మీరు ఒక స్టెమ్ని మీరు కొద్దిగా కట్ చేస్తే, అంటే ఒక పేడు కింద తీస్తే దాని నుంచి బేబీ ప్లాంట్స్ అద్భుతంగా వస్తాయి. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, లేదా మీరు ఈ నర్సరీ మేనేజ్ చేయొచ్చు. ద ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ప్లాంట్ ప్రొపగేషన్ ఈజ్ బై నర్సరీ. మీకు దాన్ని ఒక మొక్కనే 1000 మొక్కలు చేయటం, నెక్స్ట్ ఒక స్టెమ్ నుంచి బేబీ ప్లాంట్స్ మనం ప్రొడ్యూస్ చేయటం, ఇది టిష్యూ కల్చర్ ద్వారా, నెక్స్ట్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా మేము టెక్నాలజీ పేటెంట్ ప్రొటెక్టెడ్ టెక్నాలజీ ద్వారా మేము చేస్తున్నాం. సో అద్భుతంగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీకు థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మేము మీకు సప్లై చేయగలదు. సో బేబీ ప్లాంట్స్ ఇంచుమించు 50 రూపీస్, మంచి ఏజ్డ్ ప్లాంట్ అయితే మీకు 200 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్, అప్ టు 1000 రూపీస్. కొద్దిగా లెంగ్త్ని బట్టి 1 ఫీట్, 2 ఫీట్, 3 ఫీట్ ఆ విధంగా మీకు ఇది చేస్తాం. సో చావు లేని మొక్క మీకు జీవితకాలంలో మీరు ఇది మొక్క చనిపోయింది అన్న బెంగ కానీ
బాధ కానీ మీకు ఉండదు. అద్భుతంగా మీరు నెల రోజుల వరకు మీరు వాటర్ పోర్ చేయకపోయినా అది మీకు అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇన్ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, ఇన్ ఎక్స్ట్రీమ్ సమ్మర్, ఇన్ ఎక్స్ట్రీమ్ వింటర్, ఇన్ ఎక్స్ట్రీమ్ రైనీ సీజన్లోనే అది నిగూఢంగా మీకు అట్మాస్ఫియర్లో కురిసిన వాటర్నే మీకు అబ్సార్ప్షన్ చేసుకుని అందులో స్టోరేజ్ చేసుకుని డిపో థెరపీ లాగా మీకు ఈ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, ఎందుకంటే వింటర్లో మీకు నైట్ చలి ఎక్కువ ఉంటుంది, డే టైము విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్లో మనం 15 days వాటర్ పోరింగ్ చేయకపోయినా, 1 month వాటర్ పోరింగ్ చేయకపోయినా, వర్షాకాలంలో మీకు అబ్సార్ప్షన్ చేసుకుని మీకు స్టెమ్లో నిగూఢంగా మీకు స్టోర్ చేసుకున్న వాటర్ని అది మీకు యూజ్ చేసి అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇన్ అన్ఫేవరబుల్ డ్రాట్ క్లైమేటిక్ కండిషన్స్ ఆల్సో, నువ్వా నేనా అంటూ మీకు అది ఉద్దీపనంగా, పరిపుష్టిగా, మంచి సంపూర్ణంగా, మంచి యాక్టివేషన్ తోటి, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి అగ్రెసివ్గా, మంచి ప్రోగ్రెసివ్గా, మంచి ప్రొడక్టివ్గా ప్లాంట్ ఎంతో అద్భుతంగా పెరిగి మరి మన ప్రెమిసిస్లో విషవాయువుల్ని మీకు తరిమి కొట్టే అద్భుతమైన ప్లాంట్. నెక్స్ట్ ఇటువంటి స్పైకీ ప్లాంట్స్ మీరు ఎయిర్పోర్ట్స్ చూడండి, నెక్స్ట్ మీకు కొన్ని ఉద్యానవనాల్లో మీకు పక్షిని తరిమి కొట్టే ప్లాంట్స్ డేట్స్ ప్లాంట్ ఆకులు మీకు స్పిక్యూల్స్ కింద ఉంటాయి, అంటే అది ఒక సూది కింద ఉంటాయి. సో పక్షికి చాలా ఈజీగా మీకు ఆర్నితో ఫ్యామిలీ బాడీలోకి గుచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు ఈ డేట్స్ ప్లాంట్స్ మీద పక్షులు అసలు వాలో. అదే జాతి మీకు ఇది డేట్స్ జాతి ప్లాంట్ కాదు, అయినా మీకు ఈ చివరినున్న స్పిక్యూల్స్ పక్షికి ఒక వెపన్ కింద, ఎందుకంటే బర్డ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, ఇది మీకు దాని యొక్క స్కిన్ ఈజీగా ఈ స్పిక్యూల్ మీకు పెనిట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే నిమ్మజాతి, నెక్స్ట్ దబ్బ, నెక్స్ట్ పంపర్పనస, నెక్స్ట్ ఈ స్పిక్యూల్స్ ఉన్న ప్రతి ప్లాంట్ మీకు ఎనిమీ టు ద ఆర్నితో ఫ్యామిలీ. పక్షులు ఏది వాలిన ఇమీడియట్గా మీకు అది ఒక సిరంజ్ గుచ్చుకున్నట్టుగా మీకు అది బాడీలోకి వెళ్ళిపోయి పక్షి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్కి మీకు శత్రువు బర్డ్స్, ఎనీ బర్డ్, మీకు ఈగిల్ అవ్వచ్చు, వల్చర్ అవ్వచ్చు, స్పారోస్ అవ్వచ్చు, క్రోస్ అవ్వచ్చు, పీజియన్స్ అవ్వచ్చు. అందువల్ల అవి రాకుండా ఉండాలంటే స్పైకీ ప్లాంట్స్ మీకు ప్రిఫరబుల్లీ డేట్స్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఆ డేట్స్ ప్లాంట్స్ ఉంటే మీకు పక్షులు దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేదు. సో కమర్షియల్ యూసేజ్ చాలా అద్భుతంగా ఈ ప్లాంట్ని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్. Please comment on uploading videos so that your comments are our best stimulations and best energizers and best added backbone to our JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle so that they can grab so much of encyclopedia of knowledge in organic cultivation, vegetative propagation and nurseries and dental care and treatment procedures and medical care and treatment procedures and enchanting. They can listen enchanting songs, they can watch research and development on windmills. Thank you so much for watching JRTV. Signing off.